ఎటు చూసినా జనం, ఎక్కడ చూసినా జెండాలు, ఎవరిని కదిపినా జగనన్న రాజన్న అన్న పదాలే. పలాస మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోతే రోడ్లన్నీ కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. కాశీబుగ్గ టీకేఆర్ వద్ద 10:30 యాత్ర ప్రారంభమైనప్పటికే అటు పెట్రోల్ బంక్, ఇటు కాశీబుగ్గ బస్టాండ్, రైల్వే యాత్ర గ్రౌండ్, ఎటు చూసిన జెండాలే తప్ప మరేమీ కానరాలేదు. ఇసుక పోస్తే రాలనంత జనం అన్న మాటని పలాస ప్రజలు కల్లారా చూసిన రోజు ఇదే అని చెప్పవచ్చు. సీదిరి ప్రచార రథం ఎక్కిన తరువాత జనసందోహం మరింత పెరిగింది. 10:30 ప్రారంభమైన యాత్ర పలాస ఈఆర్ఓ ఆఫీసుకు 2 గంటలకు చేరింది. సుమారు 3:30 పాటు సాగిన యాత్రలో సీదిరికి అడుగడుగున అభిమానులు పూలమాలలు వేసి వీర తిలకాలు దిద్ది సంఘీభావం తెలియజేశారు. శ్రీనివాస లాడ్జి జంక్షన్ వద్ద శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ యాత్రలో పాల్గొన్నారు. యువకుల నుండి వృద్ధుల వరకు భారీగా పాల్గొన్న ఈ ర్యాలీలో సుమారు 30,000 పైచిలకు జనం పాల్గొనడం ఇదే ప్రథమం అని నియోజకవర్గ ప్రజల మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నాకు ప్రపోజర్గా మా పెద్దన్నయ్య వినాథ్ గారు ఉన్నారు. 2 సెట్లు నామినేషన్ వేశారు. అలాగే మా మిసెస్ శ్రీదేవి గారు 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడానికి నాతో పాటు కలిసి అడుగులు అడుగు వేసినటువంటి వేలాది మంది ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి నన్ను గుర్తించి ప్రోత్సహించి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను వెన్నుపట్టి ప్రోత్సహించినటువంటి జిల్లా పెద్దలకు, ముఖ్యంగా మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, 50 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నామినేషన్ ఘట్టంలో నాతో పాటుగా మా ఎంపీ అభ్యర్థి శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కరతాళ ధ్వనులతో, నృత్యాలతో, మేళ తాళాలతో మాకు స్వాగతం పలికి అడుగడుగున నీరాజనాలు పట్టినటువంటి వేలాది మంది ప్రజలు. ఇది జగనన్న మీద విశ్వాసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం. ఎప్పటికి ఎన్నికలు అవుతాయా, ఎప్పటికీ సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పడానికి ఇదొక సంకేతం అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరంతా ఒక్క విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు పడ్డటువంటి కష్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఒక మంచి కార్యాచరణతో పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజల్లోనే ఉంటూ, ప్రజలతోనే మమేకమవుతూ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, చరిత్రలోనే ఎవరూ చేయలేనటువంటి పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నేడు 6 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీదిరి అప్పలరాజుతో పాటు జనసేన పార్టీ అభ్యర్థిగా కోత పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మజ్జి శారద, కాంగ్రెస్ పార్టీ రెబల్గా దున్న వాసుదేవ్, సిపిఐఎంఎల్ పార్టీ అభ్యర్థిగా పోతనపల్లి కామేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మామిడి ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు.